ఓం సాయిరామ్ అండి. సాయిబాబా గారు ద్వారకామాయిలో ఉన్నప్పుడు అనేక మంది భక్తులు బాబా దర్శనాని కొరకు వస్తూ ఉండేవారు. మరి సాయిబాబా గారు ఆ భక్తులు వచ్చినప్పుడు, భక్తులు వారి వారి ఇళ్లకు వెళ్తున్నప్పుడు సాయిబాబా గారు ఊదినిచ్చేవారటండి. అలాగే బాబా గారు కొంతమంది భక్తుల వద్ద నుంచి దక్షిణ కూడా అడిగి మరీ తీసుకునేవారట. మరి ఈ రెండు ఎందుకు బాబా ఆ విధంగా చేస్తూ ఉండేవారంటే, మొదట ఊది తీసుకున్నట్లయితే ఊది వివేకాన్ని సూచించటానికి బాబా అలా చేసేవారు. ఏమిటా వివేకం అంటే, మన శరీరము అశాశ్వతమని, ఎప్పుడో అప్పుడు ఈ శరీరము తప్పకుండా నశించిపోతుందని ఉద్దేశంతో అది నశించి బూడిద అవుతుందని చూపించటానికే బాబా గారు ఊదిని, ఆ విభూతిని ఇస్తూ ఉండేవారు. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. మరి రెండవదైనటువంటిది దక్షిణ బాబా కొంతమంది దగ్గర నుంచి అడిగేవారు తప్ప అందరి దగ్గర నుంచి కాదు. కొంతమంది దగ్గర నుంచి దక్షిణ అడిగేవారు. మరి దక్షిణ ఎందుకు అడిగేవారు అంటే, బాబా వైరాగ్యం సూచించటానికి. ఆ వైరాగ్యము దేని పట్ల అంటే ధనము పట్ల. ధనము సంపాదిస్తూనే ఉంటాము తప్ప ఆశ అనేది తరగదండి ఎవరికి కూడా. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలని తాపత్రపడుతూ ఆ చివరికి ఎంత దాకా పోతామంటే, ఆ ధన సంపాదన పరుగులలో అనేక అనర్థాలకు దారి కూడా తెరుస్తుంది. మనము అది మరచిపోయి అలాగ వెళుతూ ఉంటాం. అలాంటి ప్రమాదంలో చిక్కుకోకుండా ఉండాలని బాబా గారు ఆ ధనం మీద మరి వైరాగ్యం కలగాలని ఉద్దేశంతో బాబా దక్షిణ అడిగేవారు. కాబట్టి ఈ రెండు కూడా బాబా ఎందుకు చేస్తూ ఉన్నారంటే, మన అందరి యోగక్షేమాల కొరకు బాబా ఆ విధంగా చేస్తూ ఉండేవారు. కానీ ఇది అందరికీ తెలియక బాబాని తప్పుగా భావిస్తూ ఉన్నారు. 100 సంవత్సరాల క్రితమే బాబా గారు ఈ విధముగా భక్తుల వద్ద నుంచి దక్షిణ అడుగుతుంటే చాలామంది కూడా బాబా మీద నింద వేశారటండి. మరి బాబా ఏమిటి, డబ్బులు అడగటం ఏంటి, వారు సద్గురువు కదా, డబ్బులతో పనేంటి అనేటువంటి నింద వేశారు. పైగా కొంతమంది అయితే మరి బాబా ద్వారకామాయిలో కూర్చున్నప్పుడు తప్పించుకుని తిరిగట్టండి. ఎందుకంటే బాబా దక్షిణ అడుగుతారేమో, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని ఆ వ్యామోహంతో తప్పించుకుని తిరిగట్ట. ఇది 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. మరి నిజానికి బాబాకి ఎటువంటి డబ్బు అవసరము లేదు. దానికి మనము శ్రీ సాయి సచ్చరిత్రలోని కొన్ని సంఘటనలు చూద్దాం. మొదటి సంగతి తీసుకున్నట్లయితే, ఒకసారి గోవా నుంచి 2 పెద్ద మనుషులు బాబా దర్శనాని కోసం రావడం జరుగుతుంది. వాళ్ళు మొట్టమొదటిసారిగా షిరిడీకి రావటం, బాబాను దర్శించుకోవటం, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి అందులో మొదటివాడు బాబాను దర్శించుకోగానే బాబా అతనిని 15 రూపాయలు దక్షిణ అడిగారట. మరి వెంటనే అతను 15 రూపాయలు బాబాకి ఇవ్వటం జరిగింది. ఈ మొదటి వ్యక్తి అతనికి ఉద్యోగం రానప్పుడు అతనికి ఇష్టదైవమైనటువంటి దత్తాత్రేయుల స్వామి వారికి మొక్కుకున్నట్టండి. ఏమనంటే, తనకి ఉద్యోగం వస్తే మొదటి నెల జీతం ఎంత వస్తుందో ఆ ధనాన్ని తన ఇష్టదైవమైనటువంటి దత్తుడికి సమర్పించుకుంటాను అని. అతనికి ఉద్యోగం రావడం జరిగింది, కానీ మొక్కు చెల్లించలేదు. అలాంటి వ్యక్తిని సాయిబాబా గారు మరి పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్లుగా షిరిడీకి లాగారట బాబా. లాగి ఆ వ్యక్తిని చూడంగానే వెళ్ళిపోతుంటే అతని పాత బాకీ 15 రూపాయలు అడిగి మరీ తీసుకున్నారు బాబా. దీనిని బట్టి చూడండి, బాబా డబ్బు ఎందుకు అడుగుతున్నారంటే అతను రుణపడి ఉన్నాడు, రుణ విముక్తుడి చేయటానికి బాబా ఆ విధంగా డబ్బును అడిగి తీసుకున్నారు. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. మరి రెండవ వ్యక్తి, ఆ గోవా పెద్ద మనుషులలో రెండవ వ్యక్తి బాబా అడగకుండానే 35 రూపాయలు బాబాకి దక్షిణ ఇచ్చట. బాబా వెంటనే దానిని తీసుకోలేదు. వెంటనే
దాన్ని తిరిగి ఇచ్చేశాడు ఆ రెండో వ్యక్తికి. తిరస్కరించారు బాబాగారు. నిజంగా బాబాకి మరి డబ్బు మీద వ్యామోహం ఉంటే ఆ 35 రూపాయలు తీసుకునేవారు కదా, అలా చేయలేదు బాబా. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. ఇంకో రెండవ సంఘటన తీసుకుంటే హజీ సిద్దిక్ ఫాల్కే అని అతను మరి షిరిడికి రావడం జరుగుతుంది. మరి అతను బాబా అతనిని మసీదులో కాలుపెట్టనీయలేదు, ద్వారకామాయిలో అతన్ని కాలుపెట్టనీయలేదు. మరి శ్యామ ఈ విషయం బాబాని అడుగుతాడు, ఎందుకు అలా చేస్తున్నారు మీరు అని. బాబా చెప్తాడు, అతనిని 3 ప్రశ్నలు అడుగు. అందులో ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, మరి 40,000 రూపాయలు నాకు ఇవ్వగలడా, 4 వాయిదాల పద్ధతిలో నాకు ఇవ్వగలడా అడిగి నాకు చెప్పని బాబా శ్యామాని ఆ హజీ వద్దకు పంపిస్తాడు. ఈ శ్యామ మరి బాబా ఆజ్ఞ ప్రకారం హజీ దగ్గరికి వెళ్ళి అడిగి తిరిగి వచ్చి బాబాకు చెప్తాడు హజీ యొక్క సమాధానం ఏమిటంటే, 40,000 కాదు, 4 లక్షలు కూడా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని హజీ చెప్పాడు అని విషయం శ్యామ బాబాకి చెప్పడం జరుగుతుంది. మరి బాబా వెంటనే కోపంతో ప్రక్కనున్నటువంటి ఆ కుండలు, నీళ్ల కుండలు ఉన్నాయండి అక్కడ ద్వారకామాయిలు, ఆ కుండలను తీసి బయట విసిరేసి మరి వారి యొక్క కఫనీని మర్చుకొని అతి కోపంగా హజీ వద్దకు వెళ్ళి బాగా తిట్టారే తప్ప మరి 4 లక్షలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న ఆ హజీ వద్ద నుంచి డబ్బులు అడగలేదు, 4 లక్షల రూపాయలు. ఇది మనం గ్రహించవలసిన విషయం. అతన్ని తిట్టారు అతని బాబాగారు. ఇది రెండవ సంఘటన. మరి మూడవ సంఘటన, రతన్జీ అని ఒక భక్తుడు ఉన్నాడండి. అతను బాబా వద్దకు వచ్చి బాబాను దర్శించుకుంటారు. బాబాను దర్శించుకొని మనసులో అనుకుంటాడు బాబాకు 5 రూపాయలు ఇద్దామని. మరి బాబా గారు ఆ రతన్జీ వెళ్ళిపోతుంటే దక్షిణ అడుగుతారు. మరి ఆ రతన్జీ 5 రూపాయలు ఇస్తుంటే బాబా అందులో 3 రూపాయల 14 అనాలు మాత్రమే తీసుకొని మిగిలిన పైసలు నాకు ఇదివరకే ముట్టాయి అని చెప్పారే తప్ప మొత్తం 5 రూపాయలు తీసుకోలేదు. అంటే లెక్క సరిగ్గా చెప్పి ఆ మిగిలిన పైసలు ఇదివరకే ముట్టాయి అని చెప్పి ఆ 3 రూపాయల 14 అనాలు మాత్రమే తీసుకున్నారు బాబా. డబ్బు మీద వ్యామోహం ఉంటే మనం మొత్తం 5 రూపాయలు తీసుకునేవారు కదా, లేదు, అలా బాబా చేయలేదు. అలాగే మరి దాము అన్న అనే మరొక అతను, అతడి స్నేహితుడు దాము అన్నకి చెప్తాడు, మనము జట్టి వ్యాపారం చేద్దాము, అది ఎంతో లాభదాయకమైనటువంటిది అని అడగటం జరుగుతుంది. మరి దాము అన్న ఆ విషయాన్ని బాబాని అడగాలని, ఆ వ్యాపారం చేయాలా వద్దా అని ఉద్దేశంతో ఒక ఉత్తరం రాస్తాడు శ్యామకి. శ్యామాని మరి దాము అన్న తరఫున బాబా గారిని అడగమని కోరుకుంటాడు. మరి శ్యామ ఉత్తరం చదివి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా ఆ ఉత్తరము తెరవక ముందే ఆ ఉత్తరంలో ఉన్న విషయాలంతా కూడా చెప్పి బాబా ఆ వ్యాపారం చేయొద్దని దాము అన్నకి చెప్పమని బాబా చెప్పడం జరుగుతుంది. మరి శ్యామ బాబా గారు చెప్పినటువంటి ఆ విషయాలన్నీ కూడా లేఖ రాస్తాడు దాము అన్నకి. రాసి, నువ్వేం నిరుత్సాహపడకు, కానీ నువ్వు ఉత్తరం రాయటం కంటే కూడా నువ్వు ఒకసారి వచ్చుంటే బాగుండేది, కాబట్టి నువ్వే స్వయంగా వచ్చి బాబాని ఒకసారి అడుగు అని సలహా కూడా శ్యామ ఆ ఉత్తరంలో రాయటం జరుగుతుంది. మరి దాము అన్న ఆ ఉత్తరం చదివిన తర్వాత కొద్దిగా నిరుత్సాహం చెందుతాడు. అయ్యో, మరి నాకు వ్యాపారం చేసే అవకాశం పోయింది కదా అని. అయినప్పటికీ కూడా శ్యామ సలహాని పాటించి షిరిడీకి స్వయంగా వెళ్తాడు బాబాను అడుగుదాం అని. కానీ బాబా ఎదురుపడడానికి తర్వాత బాబాని అడగాలంటే అతనికి ధైర్యం చాలలేదు. ఒకసారి ఏం చేస్తారంటే బాబా గారి కాళ్ళు ఒత్తుతూ మరి దాము అన్న కూర్చొని బాబా గారి కాళ్ళు ఒత్తుతూ మనసులో అనుకుంటాడు, బాబా నాకు ఈ వ్యాపారంలో లాభం వస్తే కొంత లాభాన్ని మీకు సమర్పించుకుంటాను అని దాము అన్న మనసులో చెప్పుకోవడం జరుగుతుంది. మరి సాయిబాబా సమర్థ సద్గురువు కదండి. వెంటనే దాము మనసులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి బాబా గారు మళ్ళీ చెప్తారట, ప్రపంచ విషయాల్లో నేను జోక్యం చేసుకోను అని మళ్ళీ సూచిస్తారు. అంటే దాము అన్నని వ్యాపారం చేయొద్దు అని మళ్ళీ బాబా గారు సూచిస్తారు. మరి దాము అన్న
వెంటనే బాబాగారి ఆజ్ఞని మరి పాటిస్తాడు. ఇక్కడ బాబాగారు మరి దాము అన్న తన మనసులో అతను వ్యాపారం చేస్తే కొంత లాభం ఇస్తాను అని అనుకున్నప్పటికీ మరి బాబా ఆ లాభాన్ని యాచించలేదు. ఇది మనం గ్రహించవలసిన విషయం. పైపెచ్చు దాము అన్నకి రాబోయే కష్టము నుంచి బాబాగారు తప్పించారు. అది సచరిత్రలు మనం చదివితే తెలుస్తుంది. అతను వ్యాపారం చేసుంటే అతను ఎంతో నష్టపోయేవాడు. అలాంటి నష్టము నుంచి బాబాగారు మరి దాము అన్నని కాపాడారు అనే విషయం గ్రహించాలి. మరి నిజంగా బాబాగారికి ధనం మీద వ్యామోహం ఉంటే లాభం కోరేవారు కదా, అలాంటి లాభం యాచించలేదు బాబాగారు అనే విషయం మరి గ్రహించాలి. ఇంత మరి ఈ విషయాలే కాదు, అనేక విషయాలు శ్రీ సాయి సచ్చరిత్రలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. బాబా గారికి ధనం మీద వ్యామోహం లేదు అని చెప్పటానికి. మరి బాబాకి దక్షిణ వచ్చింది ఏం చేసేవారంటే ప్రతిరోజు కూడా ఆ దక్షిణని పంచేసేవారంట, పేదలకు ఇచ్చేసేవారంట. వారి వద్ద ఎలాంటి ధనం మరి ఉంచుకునేవారు కాదు. మరి బాబాగారు ద్వారకామాయిలో కూర్చుని చెప్పారట ఏమనంటే, ఈ ద్వారకామాయి ఎవరు రుణపడి ఉన్నారో వారి వద్ద నుంచే ఈ మరి దక్షిణ కోరుతుంది, వాళ్ళని రుణ విముక్తుని చేస్తుంది అనేటువంటి విషయం బాబాగారు చెప్పడం జరిగింది. అలాంటి వారినే దక్షిణ అడుగుతానే తప్ప ఎవరిని బాబా అడిగేవారు కాదు. కొంతమంది అడగకుండా ఇస్తే తిరస్కరించి వెంటనే వారికి తిరిగి ఇచ్చేశారు. కొంతమంది బాగా బాకీ ఉంటే, పాత బాకీ ఉంటే ఆ బాకీనంతా కూడా తీర్చేవారట బాబా. వారి వద్ద నుంచి దక్షిణ తీసుకుని, అంటే వాళ్ళని రుణ విముక్తులను చేస్తున్నారు అనే విషయం మనం గ్రహించాలి. కాబట్టి బాబా గారు మనం దక్షిణ కోరుతున్నారు, డబ్బులు అడుగుతున్నారంటే ఎవరి కోసమండి? మన యొక్క యోగక్షేమం గురించి బాబా గారు ఆలోచించి మనల్ని రుణ విముక్తులను చేయటానికి బాబా అలా దక్షిణ అడిగి మరి మన యోగక్షేమాలను చూస్తున్నారనే విషయం మనము గ్రహించాలి. కాబట్టి బాబా ఏం చెప్పారంటే రుణము కానీ, శత్రుత్వం కానీ, హత్య కానీ ఇలాంటి దోషాలు ఉన్నవారు తప్పకుండా చెల్లించాల్సిందే అని బాబాగారు మరొక గొప్ప విషయం కూడా చెప్పారు. బాబాగారు ద్వారకామాయిలో కూర్చుని నేను ఎప్పుడు అసత్యం ఆడను, సత్యమే చెప్తాను అనే విషయం కూడా చెప్పారు. మరి కాబట్టి బాబాగారు మన దగ్గర నుంచి దక్షిణ అడుగుతున్నారు, ఈ విధంగా డబ్బు తీసుకుంటున్నారని మనము తప్పుగా మాట్లాడాము. ఇది 100 సంవత్సరాల క్రితమే చేసినావు. కాబట్టి ఇది బాబా వారి కోసము కాదు, దక్షిణ మన కోసము, మన యొక్క యోగక్షేమాల కొరకు ఈ విధంగా బాబా దక్షిణ అడిగారు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఓం సాయిరామ్.